హే! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ద సదర్న్ చెఫ్. ఈరోజు నేను మునగాకు ఫ్రై రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్తీ అండ్ చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది. ఫస్ట్ మునగాకుని ఒలిచి ఇలా కడిగి 3, 4 టైమ్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2-3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్‌నంతా ఈ కడాయిలోకి ఒక్కసారి మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఉద్దిపప్పు ఆవాలు, పచ్చెనగపప్పు అండ్ ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసేసేయండి. దీన్ని ఒక్కసారి కలుపుకొని ఇందులోకి నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసేసుకుందాం. ఇంగువ నాకెందుకు ఫేవరెట్ తెలుసా? డైజెషన్‌కి చాలా మంచిది. అండ్ దేంట్లో వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 3-4 తెల్లగడ్డపాయలు పొట్టుతోనే దంచి వేసేసుకున్నానండి. వీటినంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఈ ఆకుని వేసేసుకుంటామండి. మునగాకుని మొత్తం అంతా యాడ్ చేసేసేయాలి. ఒక్కసారి దీన్నంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి. ఇది మన లివర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఏదన్నా స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏదున్నా కూడా ఇది ప్రివెంట్ చేస్తుందండి. ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మీకు కూడా మునగాకు దొరికితే తప్పకుండా చేసుకోండి. సో, వీటినంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటామండి. మునగాకు చేదుగా ఉంటుంది కాబట్టి కారం తప్పకుండా యాడ్ చేయండి. కొద్దిగా కారం వేస్తే అది కొంచెం తగ్గుతుంది. సో, ఇప్పుడు వీటినంతా ఒకసారి మిక్స్ చేసుకొని నేనిప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. అండ్ తగ్గినన్ని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి సిమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉడికించేయండి. అది ఉడికిపోతుంది. 10 మినిట్స్ పెడితే చాలు మూత పెట్టేసి. ఆకంతా మంచిగా వాడిపోతుందనమాట. మంచిగా వాడిపోయింది కదా ఆకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అలాగే ఉంది కాబట్టి దీన్ని అలా స్ప్రెడ్ చేసి అలాగే వదిలేసేయండి ఒక 3 నిమిషాలు. దీనికోసం పల్లి పొడిని రెడీ చేసుకోవాలండి. వేయించిన పల్లీలు, 10 తెల్లగడ్డపాయలు, 3 ఎండుమిరపకాయల్ని బరగ్గా ఇట్లా పౌడర్ చేసేసుకోండి మిక్సీలో. దీన్ని దంచుకోవచ్చు కూడా. సో, ఈ ఆకులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇదేదైతే పౌడర్ మనం రెడీ చేసుకున్నామో వాటిని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్‌గా రెడీ అయిపోయిందో? చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఒలుచుకోవడం ఒక్కటే కొద్దిగా అనిపిస్తుంది గానీ, బట్ ఇది రెడీ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మునగాకు రెసిపీ మీ ప్లేస్‌లో ఎలా చేస్తారో నాకు తప్పకుండా చెప్పండి. ఇది మా అమ్మ రెసిపీ. మా మమ్మీ ఇలాగే చేస్తారు. సో, నేను అలాగే చేస్తాను. చాలా బావుంటుంది. అంతే అండి. మునగాకు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ మునగాకు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామండి ఇంకొక వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్.